హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము సిఎస్ఎస్లో పొజిషనింగ్ అంటే ఏమిటో మనము తెలుసుకోబోతున్నాము. పొజిషనింగ్ వాడి ఎలిమెంట్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా మూవ్ చేయాలో మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అది కూడా ఎలా అంటే సిఎస్ఎస్ని యూజ్ చేసి. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా లేదా మనము కంటెంట్లోకి వెళ్ళే ముందుగా మనం ఏం చేద్దాము అంటే అసలు పొజిషనింగ్ అంటే ఏమిటి, పొజిషనింగ్ అనేది మనము ఎందుకు యూజ్ చేయాలనేది మనము చూడబోతున్నాం. సపోజ్ మీరు ఒక వ్యూ పోర్ట్లో ఉన్నారు అనుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే వ్యూ పోర్ట్ అంటే సపోజ్గా ఇలాగ బ్రౌజర్ మీకు కనబడుతుంది కదా, సింగిల్ విండోలో మీకు కనబడుతున్న ఈ స్పేస్ని వ్యూ పోర్ట్ అంటూ ఉంటారు. సపోజ్ వ్యూ పోర్ట్ సైజు మీరు బ్రౌజర్ సైజు మారే కొద్దిగా డివైస్ టు డివైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రౌజర్ విడ్త్ ఎంత ఉందో దాన్ని మొత్తాన్ని కలిపి వ్యూ పోర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వైట్ స్పేస్ మొత్తాన్ని కూడా బ్రౌజర్లో వ్యూ పోర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సపోజ్ ఈ వ్యూ పోర్ట్లో మనము HTML ఎలిమెంట్స్ని మనం మూవ్ చేయాలి అనుకున్నప్పుడు, సపోజ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ కొంచెం టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ అన్నిటిని ఇక్కడ కాకుండా మీరు ఈ బ్రౌజర్ సెంటర్లో కానీ, ఇక్కడ ఈ బాటంలో కానీ లేదా టాప్లో కానీ పొజిషన్ చేయాలి అనుకున్నప్పుడు మీకు సింపుల్గా ఏం చేస్తారంటే పొజిషనింగ్ వాడుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పొజిషనింగ్ ఎక్కువగా ఎలా వాడతారంటే, సపోజ్ ఈ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఎలైన్ అయింది. సపోజ్ ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ మీదకి ఉంచడం కోసము లేదా ఈ ఎలిమెంట్ మీద ఉంచడం కోసము, ఇలాగా వీటి పొజిషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసము మనము పొజిషనింగ్ అనే ప్రాపర్టీని, సిఎస్ఎస్లో పొజిషనింగ్ అనే ప్రాపర్టీని, ఆ ప్రాపర్టీకి మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. దాన్ని మనం ఏమంటూ ఆ ప్రాపర్టీస్ని వాడుకొని మనము ఎలిమెంట్స్ అనేది మూవ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడున్న ఎలిమెంట్ని మనం మూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఏదో ఒక ప్రాపర్టీని వాడాలి. సిఎస్ఎస్ని వాడి వాటి HTML ఎలిమెంట్స్ని వీపోర్ట్లో వాటి పొజిషనింగ్ అనేది ఇస్తూ ఉండాలి. దానికోసము మనము పొజిషనింగ్ అనే ప్రాపర్టీ అండ్ మనం ఏం చేయాలంటే టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అనేది వీటిని వాడుతూ ఉండాలి. ఇలాగా వీటిని పొజిషనింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. పొజిషనింగ్ అనేది ముందుగా మనం వాడడానికి ముందు మనము తెలుసుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. అది ఏమిటి అంటే నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో. నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అంటే ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అండ్ అవుట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఫ్లో అనేది మనము తెలుసుకోవాలి. నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అంటే ఏమిటంటే, సపోజ్ మీరు ఇక్కడ నేను ఏం చేశానంటే HTML బాయిలర్ ప్లేట్లో బాడీలో కొన్ని H1 to H6 ఎలిమెంట్స్ని, ట్యాగ్స్ని మనం తీసుకొని ఇలాగ టెక్స్ట్ అనేది ఇచ్చేసాం. యాక్చువల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే నార్మల్గా మీరు థింక్ చేయాలనుకుంటే H1, H2, H3, H4, H5, H6 అలా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే కొత్త టెక్స్ట్ యాడ్ చేస్తున్నారో అదేం జరుగుతుంది అంటే టాప్ టు బాటమ్ అనేది అలైన్ అవుతూ ఉంటాయి, లెఫ్ట్ టు రైట్ అనేది టెక్స్ట్ అనేది అరేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ హలో వరల్డ్ అనే టెక్స్ట్ కింద హలో ఎవ్రీవన్ అనేది వచ్చేస్తూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోలో ఉన్నట్టు ఉంటుంది. లైక్ మీరు ఇప్పుడు మీరు ఏదైనా టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఇదేమవుతుంది, లెఫ్ట్ టు రైట్, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అరేంజ్ అవుతున్నాయి అండ్ టాప్ టు బాటమ్ అనేది ఇలాగా టెక్స్ట్ అనేది అరేంజ్ అవుతూ ఉంటుంది. దీన్నే నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోకి రీజన్ ఏంటి అంటే బ్రౌజర్ డిఫాల్ట్స్లో ఏముంటుందంటే పొజిషనింగ్ స్టాటిక్ అని చెప్పేసి అప్లై అయి ఉంటుంది. దీన్ని పొజిషనింగ్ ప్రాపర్టీ అనేది ఆల్రెడీ మనం అప్లై చేయకముందే ఆటోమేటిక్గా సిఎస్ఎస్లో దాని బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్లో ఏంటి అంటే పొజిషనింగ్ యొక్క స్టాటిక్ ప్రాపర్టీ అనేది దాని మీద ఉంటుంది. పొజిషనింగ్ యొక్క స్టాటిక్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోలో అరేంజ్ అవుతూ ఉంటాయి. నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో కాకుండా అవుట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఫ్లో అంటే ఏమిటి అంటే ఇక్కడ మీకు నీట్గా అరేంజ్ అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అవుతూ ఉన్నాయి. అలా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఫ్లోలో నుంచి అవుట్ వచ్చేస్తుంది. అంటే ఈ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో యొక్క రూల్స్ అనేది బ్రౌజర్ డిఫాల్ట్స్ యొక్క రూల్స్ అనేది అది ఫాలో అవ్వకుండా వాటికి నచ్చినట్టుగా అరేంజ్ అవుతూ ఉంటాయి.
సో అవి ఎలా అవుతూ ఉంటాయి, వాటిని మనం ఎలా చేయొచ్చు అనేది ఈ పొజిషనింగ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనము చేయబోతున్నాం. సో మరలా ఇంకొకసారి పొజిషనింగ్ ప్రాపర్టీ లోపలికి మనం వెళ్లే ముందు మనం ఏం చేద్దాము అంటే కొన్ని డైరెక్షన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో సపోజ్ మీరు ఇక్కడ నేను మీకు వ్యూ పోర్ట్ అంటే ఏంటో చూపించాను కదా. సో దీన్ని బ్రౌజర్ వ్యూ పోర్ట్ అని చెప్పేసి మనము అనుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వ్యూ పోర్ట్ అంటే ఏమిటి అంటే సపోజ్ దీని మొత్తాన్ని అంటే బ్రౌజర్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ బ్లాక్ బోర్డర్ మొత్తాన్ని, బ్లాక్ బోర్డర్ లోపల మొత్తం ఉన్న వైట్ స్పేస్ ని మీరు వ్యూ పోర్ట్ అనుకోండి, బ్రౌజర్ వ్యూ పోర్ట్ అనుకోండి. సో ఇక్కడ మీకు రెడ్ కలర్ లో కనపడుతుంది కదా, అది ఒక డివ్ అనుకోండి, అది ఒక ఎలిమెంట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ వ్యూ పోర్ట్ కి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి, కొన్ని సైడ్స్ ఉంటాయి. వ్యూ పోర్ట్ ఎప్పుడు ఎలా ఉంటుంది, 4 స్క్వేర్ లాగా ఉంటుంది. సో స్క్వేర్ కి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ టాప్ డైరెక్షన్ ఒకటి ఉంటుంది, టాప్ సైడ్ అండ్ రైట్ సైడ్, బాటమ్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో ఈ స్క్వేర్ లోపల ఉన్న డైరెక్షన్లో ఈ కార్నర్స్ని మనము చెప్పడం కోసం మనం ఏమంటూ ఉంటామంటే టాప్ రైట్ అంటూ ఉంటాం, టాప్ లెఫ్ట్ అంటూ ఉంటాం, బాటమ్ సైడ్కి వచ్చేసరికి బాటమ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం, బాటమ్ రైట్ సైడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ కార్నర్స్ని ఇలాగా. సో అదే ఇప్పుడు ఒక ఎలిమెంట్ అనేది టాప్ ఎలిమెంట్ మీకు ఇలాగ రెడ్ కనబడుతుంది కదా. సో ఈ ఎలిమెంట్ అనేది టాప్ ఎలిమెంట్కి కూడా కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. వ్యూ పోర్ట్కి మాత్రమే కాకుండా ఆ వ్యూ పోర్ట్ లోపల ఉన్న ఎలిమెంట్కి కూడా కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఎలాగా టాప్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్, బాటమ్ డైరెక్షన్, లెఫ్ట్ డైరెక్షన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యూ పోర్ట్కి డైరెక్షన్స్ ఉంటాయి, HTML ఎలిమెంట్ లోపల ఎలిమెంట్కి కూడా డైరెక్షన్స్ ఉంటాయి. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం కావాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొజిషనింగ్స్ని లైవ్లో అప్లై చేసి చూద్దాం. పొజిషనింగ్లో ఫస్ట్గా మనం చేయాలి అంటే ఏం చేయాలి అంటే మనము ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఎలిమెంట్ని మనము H1 అనే ఎలిమెంట్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు అంటే ఇంకొక డివ్ అనే దాన్ని నేను తీసుకుంటున్నాను. HTMLలో డివ్ అనే దాన్ని నేను తీసుకొని డివ్కి నేను ఒక క్లాస్ ఇస్తున్నాను, క్లాస్ పొజిషన్. ఇక్కడ క్లాస్ పొజిషన్ని మనం అబ్జర్వ్ చేయాలంటే క్లాస్ ఇలాగ పొజిషన్ అని ఇచ్చేసి నేను క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ఈ డివ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దీనిలో ఏంటంటే నేను ఒక విడ్త్ హైట్ ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నా. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఈ ఎలిమెంట్ని మనం ఏం చేద్దామంటే దీని యొక్క పొజిషనింగ్ చేంజ్ చేద్దాం, అంటే దీని ప్లేస్మెంట్ని మూవ్ చేద్దాము. సో ఇక్కడ మనకు కావాలంటే సెంటర్కి, వ్యూ పోర్ట్ టాప్కి కావాలంటే టాప్కి, వ్యూ పోర్ట్ టాప్ లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కి, అలాగే దీని పొజిషనింగ్ అనేది పొజిషన్ ప్రాపర్టీలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని వాడుకొని దాన్ని స్టైలింగ్ అనేది మనం చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఈ H1 ఎలిమెంట్స్ వీటన్నింటినీ నేను తీసేస్తున్నాను. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాం. ఇలాగ మనకి ఎలిమెంట్ అనేది వచ్చింది. సో పొజిషనింగ్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనము పొజిషన్ అప్లై చేయాలి అంటే పొజిషన్ అనే ప్రాపర్టీని తీసుకొని దీన్ని స్టాటిక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో చేంజెస్ సేవ్ చేసి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు రిఫ్రెష్ చేయడం వల్ల మనకి ఎటువంటి చేంజెస్ అనేవి కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఎవ్రీ ఎలిమెంట్ అనేది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోలో ఉండడం కోసము పొజిషన్ ప్రాపర్టీ అనేది డిఫాల్ట్గా అప్లై ఉంటుంది. ఆ పొజిషన్ ప్రాపర్టీలో స్టాటిక్ అనే వాల్యూ డిఫాల్ట్గా ఉంటుంది. సో దానివల్ల ఎవ్రీ ఎలిమెంట్ అనేది ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అవుతూ ఉంటుంది. ఈ అరేంజ్మెంట్నే నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఒకదాని తర్వాత ఒకటి అంటే ఎయిదర్ టాప్ టు బాటమ్ అరేంజ్ అవుతూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం లెఫ్ట్ టు రైట్ అనేది అరేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎలిమెంట్ ఫ్లో అనేది ఇలా జరుగుతుంది. సో ఇలా జరుగుతుంది అంటే దాని మీనింగ్ పొజిషన్ స్టాటిక్ అనేది డిఫాల్ట్గా అప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము పొజిషన్ స్టాటిక్ అప్లై చేయటం వల్ల ఎటువంటి చేంజెస్ రావు, ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్గా దానికి చేంజెస్ అనేవి అప్లై అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు నేను చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ పొజిషన్ స్టాటిక్ని కామెంట్లో పెట్టాను. సో ఎందుకంటే పొజిషన్ స్టాటిక్ డిఫాల్ట్గా అప్లై ఉంటుందా లేదా మనం చెక్ చేద్దాం. సో ఎలిమెంట్ మీద నేను ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ని నేను టిక్ చేశాను. ఇక్కడ నేను పొజిషన్ అనే ప్రాపర్టీని ఫిల్టర్ చేస్తున్నా.
సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మీరు చూసారు కదా పొజిషన్ స్టాటిక్ అని బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్లో చూపిస్తుంది. ఎందుకు పొజిషన్ స్టాటిక్ అంటే సో ఎలిమెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అరేంజ్ అవ్వాలి అంటే ఈ పొజిషన్ స్టాటిక్ అనేది అప్లై ఉండడం చాలా అవసరం. సో నెక్స్ట్ ప్రాపర్టీ మనం ఏం అప్లై చేద్దాము అంటే పొజిషన్ రిలేటివ్. సో రిలేటివ్ అనేది ఒక వాల్యూ ఎక్కడ పొజిషన్ అనే ప్రాపర్టీ మీద. సో నేను దీన్ని అప్లై చేసి చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో రిఫ్రెష్ చేసి ఇప్పుడు పొజిషనింగ్ రిలేటివ్ అని మీనింగ్ ఏంటి అంటే పొజిషన్ రిలేటివ్ అనగానే అదేమవుతుందంటే ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఇది ఉన్న ప్లేస్ ఉంది కదా, సో దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దీని మూమెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దాని ఓన్ ప్లేస్ని బేస్ చేసుకొని సో టాప్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ దీన్ని మనం మూవ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు లెఫ్ట్ అనే ఎప్పుడైతే మీరు పొజిషన్ రిలేటివ్ కానీ లేదా పొజిషన్ ప్రాపర్టీని వాడినప్పుడు ఈ లెఫ్ట్ రైట్ బాటమ్ ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాడాలి. ఎందుకు వాడాలి అంటే మీరు ఏదైనా ఒక సైడ్కి ఆ ఎలిమెంట్ని మూవ్ చేయాలి అంటే ఈ ప్రాపర్టీస్ని వాడే మీరు మూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ని గ్రీన్ కలర్ డివ్ని నేను ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నేను మూవ్ చేద్దాను అనుకుంటున్నాను. సో దానికోసము లెఫ్ట్ సైడ్ నుంచి అది రైట్ సైడ్కి మూవ్ అవ్వాలంటే లెఫ్ట్ అనే ప్రాపర్టీ వాడాలి. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ అంటే ఏంటంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అనే మీనింగ్ వస్తుంది. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నేనేం చేస్తానంటే 50 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇక్కడ ఇది ఏం జరుగుతుందంటే పొజిషన్ రిలేటివ్గా ఉండి ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుందంటే 50 పిక్సెల్ మూవ్ అవుతుంది. సో చూసారు కదా ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి 50 పిక్సెల్ మూవ్ అయింది. సో ఇప్పుడు మనము ఫ్రమ్ టాప్ సైడ్ నుంచి 50 పిక్సెల్ మూవ్ చేద్దాం అంటే ఏం జరుగుతుంది బాటమ్కి మూవ్ అవుతుంది. సో ఇది కూడా చూడండి టాప్ 50 పిక్సెల్ అని ఇచ్చాను, టాప్ అనే ప్రాపర్టీ తీసుకొని 50 పిక్సెల్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఈ మూడు కూడా కంబైన్గా వర్క్ అవుతూ ఉంటాయి. సో పొజిషన్ రిలేటివ్ అని ఇవ్వగానే ఇది వర్క్ అవుతూ ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు స్టాటిక్ అని ఇచ్చారనుకోండి, రిలేటివ్ కాకుండా స్టాటిక్ అని ఇచ్చి చేంజెస్ రిఫర్ చేస్తే ఎటువంటి మూమెంట్ చేంజ్ ఉండదు, ఎందుకంటే అది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోలో ఉంటుంది. సో అలా ఉండడం కోసము స్టాటిక్ వాడుతున్నారు. సో ఇప్పుడు నేను రిలేటివ్ వాడి ఫ్రమ్ టాప్ అనగానే చూసారు కదా లెఫ్ట్ సైడ్ నుంచి 50 పిక్సెల్ మూవ్ అయింది, టాప్ సైడ్ నుంచి 50 పిక్సెల్ మూవ్ అయింది. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఫ్రమ్ బాటమ్ అని ఇస్తారు, బాటమ్ సైడ్ నుంచి 60 పిక్సెల్ మూవ్ అవ్వమని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, సో బాటమ్ సైడ్ నుంచి 50 పిక్సెల్ మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం టాప్ వాడాం కాబట్టి ఆటోమేటిక్గా దీనికి బాటమ్ సైడ్ 60 పిక్సెల్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో ఇన్స్పెక్ట్ చేస్తున్నాను ఏమేమి ప్రాపర్టీస్ అప్లై అయినాయో, మీరు కావాలంటే దీని మీద చూడొచ్చు. ఇది కూడా చూడండి ఏమైనా చేంజ్, బాటమ్ 60 పిక్సెల్ అని ఇచ్చాము, టాప్ 50 పిక్సెల్ అని ఇచ్చాము, ఇవ్వగానే దాని చేంజెస్ అనేవి వర్క్ అవుతున్నాయి. ఇక్కడ టిక్ మార్క్ని అన్టిక్ చేయగానే అక్కడ స్టైల్స్ మనం అప్లై చేయనట్టు ఇక్కడ బ్రౌజర్ ఇన్స్పెక్టర్లో మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనం ఇలాగ చెక్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇలాగ మనకి పొజిషన్ రిలేటివ్ అనేది దేని మీద రిలేటివ్గా ఉంటుంది అంటే దాని ప్లేస్కి దాని ఓన్ ప్లేస్ని బేస్ చేసుకుని రిలేటివ్గా ఉంటూ ఉంటుంది. సో ఇది పొజిషన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే పొజిషనింగ్లో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే అబ్సల్యూట్. సో ఇప్పుడు మనము ముందు ఏం చేద్దామంటే అబ్సల్యూట్ అనే ప్రాపర్టీని నేను అప్లై చేస్తూ ఉంటున్నాను. సో ఇప్పుడు మీరు కావాలంటే చూడొచ్చు. ఈ అబ్సల్యూట్ అనే ప్రాపర్టీని మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, నేను మీకు డైరెక్షన్స్ గురించి చెప్పాను కదా ముందే, పేరెంట్ డైరెక్షన్ అండ్ ఎలిమెంట్ యొక్క డైరెక్షన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇస్తారో అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా వ్యూ పోర్ట్ ఉంటుంది కదా, సో వ్యూ పోర్ట్ యొక్క టాప్ లెఫ్ట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో టాప్ లెఫ్ట్కి మూవ్ అయిపోతుంది ఎప్పుడైతే మీరు పొజిషన్ అబ్సల్యూట్ అప్లై చేస్తారు. సో దాన్ని లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో ఇది ఎలా యాక్ట్ అవుతుంది అంటే మీరు ఎక్కడైనా ఉండి దాని పొజిషన్, సో దాని పొజిషన్ అనేది అలా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పొజిషన్కి ఇంకొక పేరెంట్ డివ్ని నేను తీసుకుంటున్నాను. సో మీకు అర్థం కావడం కోసం మనం ఏం ఎఫెక్ట్ ఇస్తున్నామో ఇక్కడ మీకు చక్కగా అర్థం కావడం కోసము ఇక్కడ ఇంకొక డివ్ని తీసుకొని పేరెంట్ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇక్కడ ఇదేం జరుగుతుందో మీరు చూడొచ్చు. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేరెంట్కి నేను స్టైల్స్ ఇస్తాను. పేరెంట్ విడ్త్ నేను 500 పిక్సెల్, హైట్ 500 పిక్సెల్ అని ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇస్తున్నా.
సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది పేరెంట్ ఎలిమెంట్. సో మీరు ఎప్పుడైతే పొజిషన్ అబ్జల్యూట్ అప్లై చేస్తున్నారో సో దీని మూమెంట్ అనేది ఇలా ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పేరెంట్కి ప్యాడింగ్ అప్లై చేస్తున్నా, ప్యాడింగ్ 100 పిక్సెల్ ఇస్తున్నా, అంటే పేరెంట్ ఎలిమెంట్ లోపల ప్యాడింగ్ అనేది 100 పిక్సెల్ అనేది వస్తుంది. సో ఇలాగ ప్యాడింగ్ అనేది వర్క్ అవుతుంది. సో పొజిషన్ అబ్జల్యూట్ నేను అప్లై చేసిన తర్వాత నేను లెఫ్ట్ 0 అని ఇస్తాను. ఆటోమేటిక్గా ఇది ఏం జరుగుతుందంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 0 పిక్సెల్ అంటే లెఫ్ట్ సైడ్కి అసైన్ అయిపోవాలి అది. సో ఇప్పుడు నేను చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఇదేం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డివ్ని ఇప్పుడు రెడ్ డివ్ అనేది దాని యొక్క పేరెంట్లో ఉండి బయటికి వెళ్ళిపోయి వ్యూ పోర్ట్, ఇక్కడ మీకు వైట్ కలర్ కనపడుతుంది కదా, వ్యూ పోర్ట్ యొక్క లెఫ్ట్కి అనేది స్టిక్ అయిపోయింది. సో మీరు కావాలి అనుకుంటే వ్యూ పోర్ట్ని మీరు దానికి కూడా స్టైల్స్ ఇవ్వాలి అనుకుంటే నేను HTML ఎలిమెంట్ నేను తీసుకుంటున్నాను. బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అప్లై చేస్తున్నా, మీకు అర్థమవుతుంది, అప్లై చేస్తున్నా. సో ఇది కూడా చూడండి, ఇది మొత్తం కూడా వ్యూ పోర్ట్ ఇగో బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా, ఈ బ్లాక్ కలర్లో కనపడేది మొత్తము కూడా వ్యూ పోర్ట్నే. సో అదేం జరిగింది HTML ఎలిమెంట్లో ఆటోమేటిక్గా ఆ వ్యూ పోర్ట్కి అసైన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టాప్ 0 అని చెప్పేసి అంటున్నా. సో ఇదేం జరుగుతుంది టాప్ నుంచి 06. సో ఇదేం జరుగుతుంది టాప్ సైడ్ నుంచి మనము 0 పిక్సెల్కి ఉండమని చెప్పేసి ఇస్తున్నాం. అంటే టాప్ నుంచి 0కి అసైన్ అవుతుంది, అంటే టాప్ నుండి కరెక్ట్గా దానికి అటాచ్ అయి ఉంటుంది. ఎందుకు ఫ్రమ్ టాప్ 0 పిక్సెల్ డిస్టెన్స్ అంటే అక్కడ ఏ డిస్టెన్స్ లేకుండా టాప్కి ఫిక్స్ అయిపోయి ఉండమని చెప్పి ఫ్రమ్ లెఫ్ట్ 0 పిక్సెల్ అని ఇచ్చాం. సో అంటే ఏ పొజిషనింగ్ లేకోకుండా లెఫ్ట్ సైడ్ నుంచి 0 పిక్సెల్ ఉండాలి. సో ఇక్కడ మీరు దాని యొక్క ఎలిమెంట్ని మీరు అబ్జర్వ్ చేశారంటే మీరు పొజిషన్ లెఫ్ట్ ఎప్పుడైతే అప్లై చేశారో అది దేనికి టువర్డ్స్కి యాక్ట్ అవుతుంది, వ్యూ పోర్ట్ డైరెక్షన్స్. ఇప్పుడు మీరు లెఫ్ట్ టాప్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అదేం జరుగుతుంది వ్యూ పోర్ట్ యొక్క డైరెక్షన్స్ని బేస్ చేసుకొని అది మూవ్ అవుతుంది. సపోజ్ మీరు ఇప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ 100 పిక్సెల్ అని ఇచ్చారనుకుందాం. సో ఇక్కడ చూడండి వ్యూ పోర్ట్ డైరెక్షన్ బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ మూవ్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు అబ్జల్యూట్ అనేది ఇలాగా మీరు ఎప్పుడైతే పేరెంట్ పొజిషనింగ్ ఇచ్చి ఉండి కూడా ఆ ఎలిమెంట్ అనేది అబ్జల్యూట్ అనేది మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఇలాగ వ్యూ పోర్ట్కి టువర్డ్స్కి అంటే వ్యూ పోర్ట్ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఇప్పుడు సపోజ్ మనము పేరెంట్ లోపల పొజిషన్ అనేది ట్యాగ్ని ఇచ్చామంటే ఈ పేరెంట్ అనేది ఏంటంటే ఈ రెడ్ బ్లాక్ మొత్తాన్ని పేరెంట్ పొజిషన్ ఎల్లో మొత్తం ఉన్నదేమో చిల్డ్రన్. సో మీరు ఎప్పుడైతే పేరెంట్ పొజిషన్ మీద ముందు అది ఏం చెక్ చేసుకుంటుందంటే మీరు ఎప్పుడైతే పొజిషనింగ్ అప్లై చేస్తారో ఫస్ట్ అది ఏం చెక్ చేస్తుందంటే ఓకే పేరెంట్ ఎలిమెంట్ యొక్క స్టైల్స్లో ఏమైనా పొజిషన్ ప్రాపర్టీ అప్లై అయిందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఏం చెక్ చేసుకుంటుంది ఫస్ట్ థింగ్ పేరెంట్ యొక్క ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీకి అప్లై చేస్తున్నామో దాని యొక్క పేరెంట్ లేదా దాని యొక్క యాన్సెస్టర్స్ అంటే పేరెంట్ కాకుండా గ్రాండ్ పేరెంట్ కానీ గ్రాండ్ పేరెంట్ కానీ అలాంటి ఆ పేరెంట్స్ మీద పొజిషన్ ప్రాపర్టీ ఏమైనా అప్లై అయిందా లేదా చేసుకుంటుంది. ఒకవేళ పొజిషన్ ప్రాపర్టీ అప్లై అయ్యి ఉంటే వాటి ఎలిమెంట్స్ యొక్క డైరెక్షన్స్ని బేస్ చేసుకుని మూవ్ అవుతూ ఉంటుంది. లేదు అంటే వ్యూ పోర్ట్ యొక్క డైరెక్షన్కి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్ని నేను తీసుకుంటున్నాను. పేరెంట్కి పొజిషన్ ఏమీ లేదు కాబట్టి అదేం జరుగుతుంది ఇలాగా స్టిక్ అయి ఉంటుంది. సో ముందు పేరెంట్కి మనం మార్జిన్ అప్లై చేద్దాము. ఒక 20 పిక్సెల్ మార్జిన్ అప్లై చేస్తున్నా పేరెంట్కి. సో ఇక్కడ కొంచెం మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు 20 పిక్సెల్ మార్జిన్ అప్లై చేసినా కానీ అదేమవుతుంది వ్యూ పోర్ట్కి మాత్రమే స్టిక్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేరెంట్ మీద పొజిషన్ ప్రాపర్టీ రిలేటివ్ అప్లై చేశాను. సో ఇప్పుడు నేను చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ నేను చెప్పినట్లుగా ఏమవుతుంది మీరు ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ మీద పొజిషన్ అబ్జల్యూట్ అనేది అప్లై చేస్తున్నారో అప్పుడు ఫస్ట్ అది ఏం చేస్తుంది వాటి యాన్సిస్టర్స్ అంటే లైక్ దాని పేరెంట్ కానీ దాని గ్రాండ్ పేరెంట్ కానీ గ్రాండ్ పేరెంట్ మీద కానీ పొజిషన్ ప్రాపర్టీ అప్లై అయిందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేసాము దీని పేరెంట్ మీద డైరెక్ట్గా పొజిషన్ అనే ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏం జరిగింది ఆటోమేటిక్గా దాని యొక్క ఈ పేరెంట్ యొక్క డైరెక్షన్స్
కి తగ్గట్టుగా అది మూవ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఇది ఏం జరిగింది, దాని ఫ్రమ్ లెఫ్ట్ పేరెంట్ నుంచి ఫ్రమ్ లెఫ్ట్ 100 పిక్సెల్ మూవ్ అయింది, పేరెంట్ నుంచి ఫ్రమ్ టాప్ పిక్సెల్ మూవ్ అయింది. అంటే అందుకని ఇది ఆటోమేటిక్ ఇక్కడ అసైన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు 0 పిక్సెల్ అని ఇచ్చారనుకుందాం, టాప్ 0 పిక్సెల్ లెఫ్ట్ 0 పిక్సెల్. సో దాని పేరెంట్ యొక్క టాప్ 0 పిక్సెల్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇలాగా ఎలిమెంట్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో మీరు కావాలి అనుకుంటే టాప్ కాకపోతే నేను బాటమ్ అని ఇస్తున్నా, దాని పేరెంట్ బాటమ్కి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు బాటమ్ 0 పిక్సెల్ అని ఇచ్చాను. సో చూడండి అది ఉన్న ప్లేస్ నుంచి దాని పేరెంట్ యొక్క బాటమ్ 0 పిక్సెల్కి మూవ్ అయిపోయింది. సో మీరు ఇలాగా మీరు కావాలనుకుంటే రైట్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది, రైట్ 0 పిక్సెల్. సో దాని డైరెక్షన్స్ ఇదిగోండి చూడండి, రైట్ నుంచి 0 పిక్సెల్ అనేది మూవ్ అవుతుంది. ఎలాగా ఇనీషియల్గా మీరు పేరెంట్ కానీ పొజిషనింగ్ కానీ ఏం అప్లై చేయనప్పుడు దాని ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది దాని ప్లేస్మెంట్. దాని ప్లేస్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి రైట్కి మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి బాటమ్కి మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి టాప్కి మూవ్ అవుతుంది. సో ఇలాగా మనకి పొజిషనింగ్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. చేంజెస్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఇలాగ మీరు పొజిషనింగ్ ప్రాపర్టీని ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు మీరు రైట్కి ఫ్రమ్ రైట్ నుంచి మూవ్ చేయాలనుకుంటే రైట్ ప్రాపర్టీ, ఫ్రమ్ లెఫ్ట్ నుంచి మూవ్ చేయాలనుకుంటే లెఫ్ట్ ప్రాపర్టీ, ఫ్రమ్ బాటమ్ నుంచి మూవ్ చేయాలనుకుంటే బాటమ్ ప్రాపర్టీ, ఫ్రమ్ టాప్ నుంచి మూవ్ చేయాలనుకుంటే టాప్ ప్రాపర్టీ. ఇలాగ మీరు ఈ ప్రాపర్టీస్ని వాడి ఎలిమెంట్ అనే మూమెంట్ అనేది చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫిక్స్డ్ ప్రాపర్టీ. ఇదేంటి అంటే అది ఉన్న ప్లేస్ నుంచి ఫిక్స్డ్గా ఉంటుంది, అది ఏ ప్లేస్ అయినా ఉండేవండి అది ఫిక్స్డ్ ప్రాపర్టీలో ఉంటుంది. సో దీన్ని ఫిక్స్డ్ అనే ప్రాపర్టీకి పొజిషన్ ఫిక్స్డ్ అనే వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ మీరు కావాలండి చూడండి, ఎప్పుడైతే ఈ పొజిషన్ ఫిక్స్డ్ అనేది నేను అప్లై చేస్తానో అది ఇంకేం రూల్స్ అనేది పెట్టుకోదు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే జస్ట్ వ్యూ పోర్ట్ యొక్క అది ఉన్న ప్లేస్ నుంచి వ్యూ పోర్ట్కి రైట్ సైడ్ 0 పిక్సెల్ అని చెప్పేసి మనం ఇచ్చాము. సో ఇదేం చేస్తుంది, మనము స్క్రోల్ చేసినా సరే ఏం చేసినా సరే అది ఏమవుతుంది అంటే అలాగ స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది రైట్ సైడ్కి. సో కావాలంటే నేను వ్యూ పోర్ట్ యొక్క హైట్ పెంచుతాను, అంటే కొంచెం స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఇస్తాను. సో దానివల్ల మనకి అది ఎలా అప్లై అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. ఇదిగోండి చూడండి, నేను వ్యూ పోర్ట్ అనేది మూవ్ అవుతుంది, ఎలిమెంట్ మూవ్ అవుతున్నా సరే దాని యొక్క పొజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉండిపోతుంది అంతే. సో నేను మూవ్ చేస్తున్నా అయినా సరే అది రైట్కి ఎలా అయితే స్టిక్ అయిపోయిందో అలా స్టిక్ అయిపోయింది. సో మీరు అలా కావాలంటే మీరు డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ రైట్ టు 10 పిక్సెల్ అని లేదా 100 పిక్సెల్ అని ఇచ్చారు అనుకుందాం. ఫ్రమ్ రైట్ 100 పిక్సెల్ అని ఇచ్చి చేంజెస్ మూవ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కావాలంటే చూడొచ్చు, రైట్ నుంచి 100 పిక్సెల్ దాని యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ ఉందో అక్కడే స్టిక్ ఆన్ అయిపోయి అలాగా ఫిక్స్డ్గా ఎలిమెంట్ అనేది ఉండిపోతుంది. ఈవెన్ దానికి స్క్రోలింగ్ ఎఫెక్ట్ అనేది దాని స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఉన్నా సరే. సో దాని పొజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి దాని పొజిషన్ ఫిక్స్డ్ అనే వాల్యూని అప్లై చేస్తూ ఉంటారు. సో సపోజ్ ఇప్పుడు నేను రైట్ అనేది కాకుండా లెఫ్ట్ అనేది వాడుకోవచ్చు. మీకు ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్లో దాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ నేను 10 పిక్సెల్ అని ఇస్తున్నాను, 19 పిక్సెల్ సరే సపోజ్ 19 పిక్సెల్ అని ఇచ్చాను. లెఫ్ట్ నుంచి 19 పిక్సెల్కి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది, అలాగా పొజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉండిపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే స్టికీ ప్రాపర్టీ. సో ఇది కొంచెం ఎలా వర్క్ అవుతుందంటే రిలేటివ్ లాగాను అండ్ ఫిక్స్డ్ పొజిషన్ లాగా రెండిట్లాగా యాక్ట్ అవుతుంది. పొజిషన్ రిలేటివ్ లాగా, పొజిషన్ ఫిక్స్డ్ ప్రాపర్టీ లాగా రెండిట్లాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందంటే మీరు చూడవచ్చు. సో అది ఉన్న ప్లేస్ నుంచి ఇదేమవుతుంది, నేను లెఫ్ట్ నుంచి సో సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టాప్ 0 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నా, టాప్ 0 పిక్సెల్ అని ఇస్తున్నా. సో ఇక్కడ ఇదేం జరుగుతుంది అంటే ఈ ఎలిమెంట్ అనేది ఆటోమేటిక్గా అది ఉన్న ప్లేస్లోనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనము ఈ ఎలిమెంట్ని స్క్రోల్ చేస్తూ ఉంటామో, స్క్రోల్ చేస్తున్న దగ్గర నుండి ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ యొక్క టాప్ ఉంది కదా, ఈ టాప్ అనేది మనం ఇచ్చిన ప్రాపర్టీ ఏంటి, టాప్ 0 పిక్సెల్ అన్నాం కదా. ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ అనేది టాప్ 0 పిక్సెల్కి దగ్గరగా అవుతుందో, అంటే ఫ్రమ్ టాప్ నుంచి 0 పిక్సెల్ డిస్టెన్స్లో ఉంటుందో అదేం జరుగుతుందంటే ఒక ఫిక్స్డ్ లాగా వర్కౌట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తున్నప్పుడు స్క్రోలింగ్ వస్తుంది, అంతా బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ అనేది
టాప్ నుంచి 0 పిక్సెల్ డిస్టెన్స్కి, అంటే 0 పిక్సెల్ అంటే ఏ డిస్టెన్స్ లేకుండా, వ్యూ పోర్ట్కి ఏ డిస్టెన్స్ లేకుండా ఉంటుందో. సో ఇది కూడా ఎలా యాక్ట్ అవుతుందంటే వ్యూ పోర్ట్ డైరెక్షన్స్కి టువర్డ్స్గా యాక్ట్ అవుతుంది. అంటే వ్యూ పోర్ట్ డైరెక్షన్స్ని బేస్ చేసుకుని వర్కౌట్ అవుతుంది, ఇంకా దేని మీద డిపెండ్ అవ్వదు. సో మీరు ఎప్పుడైతే దీన్ని మూవ్ చేస్తున్నారో మీరు కావాలంటే చూడొచ్చు, నేను మూవ్ చేస్తున్నాను, దాని ఎలిమెంట్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఎప్పుడైతే 0 పిక్సెల్కి అలా వస్తుందో పొజిషన్ స్టిక్కీ లాగా వర్క్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం రిలేటివ్ లాగా, రెండిట్లాగా, అంటే ఫిక్స్డ్ లాగా వర్క్ అవుతుంది, రిలేటివ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇలాగ మనకి పొజిషన్ స్టిక్కీ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇలాగ మనము పొజిషన్స్ వాడుకొని ఎలిమెంట్ డైరెక్షన్స్ అనేవి మనం చేంజ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఓన్గా కొత్త ఎక్స్పెరిమెంట్స్ కొత్తగా మీరు డెవలప్ చేయడం చూస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మీ ఓన్గా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మరలా వీడియోని మరలా చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ కానీ, సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.